తెరిచావే విశ్వాన్ని ఎన్ని మర్మాన్ని సృష్టంతా నాదేనంటూ ఎగిరావే ఆకాశం కదలలేకుని మేఘాలన్నీ కదిలేదాక లేని ఆవేశాన్ని పని చెప్పావా వాసించే నీ భవితంతా చేతుల్లోనే పట్టుకుంటాడు. మా బాబుకి ఎన్నోసార్లు చెప్తాను సార్, అయినా సరే ఈ సీరియల్ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మదర్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆడపిల్ల అమ్మని చూసి పెరుగుతుంది, మగపిల్లవాడు తండ్రిని చూసి పెరుగుతాడు. అవునంటారా కాదంటారా? ఇట్స్ అ ఫ్యాక్ట్. రైట్ ఆర్ రాంగ్? ఈ సెషన్ అంతా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద నడుస్తుందండి. కొన్ని ప్రశ్నలు మీరు అడగొచ్చు, ర్యాండమ్గా మీరు కూడా అడగొచ్చు, మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ మీద. దానికి కూడా నేను 100% 360 degrees రెడీ. నేను మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా అన్ని ప్రశ్నలకి సమాధానం నేను ఇవ్వగలను. ఎందుకంటే మా ప్రాక్టీసే అది. ఒక విషయం పట్ల విస్మరిస్తే దాని యొక్క పర్యవసానం ఇంకోలా ఉంటుంది భవిష్యత్తులో. ఎగ్జాంపుల్ చెప్పినా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అసలు బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అమ్మ కడుపులో 4వ నెల అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ మంత్ ఆఫ్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెలలో బ్రెయిన్ వైరింగ్ స్టార్ట్ అవుతుందండి. బ్రెయిన్ వైరింగ్ అంటే ఏంటి? న్యూరాన్స్ రిజర్వనేట్ అవుతాయి. బ్రెయిన్ న్యూరాన్స్ రిజర్వనేట్ అవుతాయి. అది ఏ విధంగా ఉంటాయంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ అది 9th మంత్ వచ్చేటప్పటికి కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది. అయితే మనం ఇల్లు కడతాం కదా, ఇల్లు కట్టినప్పుడు వైరింగ్ చేస్తారా? వైరింగ్ చేయించుకుంటామా? లేకపోతే ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఫిక్స్ చేయడం. రైట్ ఆర్ రాంగ్? సిమిలర్లీ అమ్మ కడుపులో ఉండగా పిల్లల పట్టింది విషయం ఏంటో తెలుసా? పాప ఎలా పుట్టాలి అని చెప్పేసి ఓవర్ కేరింగ్ తీసుకున్నారు. ఓవర్ కేరింగ్ తీసుకుంటే ఏమైందో తెలుసా? ఆ పాప అబ్నార్మల్ వచ్చింది బయటికి. అంటే మనం తినగలిగేది ఫర్ ఎగ్జాంపుల్ 200 గ్రాములు అయితే మనం కేజీ తినే ప్రయత్నం చేస్తే పొట్ట పెరుగుతుంది. తర్వాత మనం లక్షలు ఖర్చు పెట్టుకుని తగ్గించుకోవాలి. అవునంటారా కాదంటారా? ప్రాబ్లం ఏంటంటే ఏది అతిగా అవ్వకూడదు, అలాగని లేకుండా ఉండకూడదు, సమానంగా ఉండాలి. అంటే ఇది నేను దేనికి కోరికవేట్ చేస్తున్నాను తెలుసా? పేరెంట్స్ మీరు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? నేను దేనికి దీన్ని అనుసంధానం చేసి చెప్తున్నాను ఈ మాట? మీ లవ్, మీ పిల్లల పట్ల మీ కేర్. చాలామంది నేను చూశానండి, హైదరాబాద్లో ఒక పేరెంట్, ఒక ప్రసిద్ధి చెందిన స్కూల్ అది ఏబుల్ టు సే ద నేమ్. నేను ఆ స్కూల్కి కూడా నేను వెళ్తూ ఉంటాను. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ స్కూల్లో ఆ పాపకి సీట్ వచ్చింది. అయితే అతను వేరే ఊరు, ఆ ఊరికి 200 కిలోమీటర్స్ తేడా. ఇది తెలంగాణ రాష్ట్రంలో. ప్రాబ్లం ఏంటో తెలుసా? అతను ఆ పాప గురించి అని చెప్పేసి వచ్చి రూమ్ తీసుకుని, హాస్టల్లో పెట్టిన పాప గురించి అని రూమ్ తీసుకుని ఆ పాపకి స్నాక్స్, ఆ పాపకి టైం టు టైం కేర్, ఇవన్నీ ఈవినింగ్ కూడా తిన్నదా లేదా అని కేర్ తీసుకుని వెళ్ళి కూడా. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఇలా కూడా ఉంటున్నారు పేరెంట్స్. ఉద్యోగం మానేసి మరి. ఇంకో సినారియోకి వెళ్తే సిటీలో ఎక్కువగా ఉంటారు పేరెంట్స్, బిజీ పేరెంట్స్. సెకండ్ సినారియో, వీళ్ళు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తారు, కష్టపడతారు. ఎందుకమ్మా మీరు సార్ ఆల్రెడీ ₹1,00,000 ఎర్న్ చేస్తున్నారు, మీరు ఎందుకమ్మా అంత కష్టపడతారు? మీరు కూడా మీ పిల్లల పట్ల కేర్ తీసుకోవచ్చు కదా అంటే, సార్ వాళ్ళ గురించే కదా సార్. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? వాళ్ళు పెద్ద అయ్యాక ఒక కేసు ఉంది. ఆ అబ్బాయి 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేకపోయాడు. ఎందుకు తెలుసా? స్కూల్ ఫీజు ఎంత కట్టినా సరే, ఎంత ఇది చేసినా సరే, ఇంట్లోంచి ప్రోత్సాహం అనేది పేరెంట్. పర్లేదురా పడుకో, నాకు ఆవలింత వస్తుంది మమ్మీ అని అంటాడు. సరేనా నా పడుకో, మమ్మీ కడుపు నొప్పి వస్తుంది, సరే మానే స్కూల్. రైట్ ఆర్ రాంగ్? ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్ బయట. చాలా మంది విస్మరిస్తున్నారు ఇవి. పేరెంట్స్ ప్లీజ్ బీ వెరీ కాన్షియస్. నచ్చలేనివి ఇష్టంగా మార్చే ప్రయత్నాన్ని చేయాలి తప్ప కష్టపడుతున్నారని ఊహించి వాళ్ళ ప్రయత్నాన్ని ఆపితే మీరే చెప్పండి నిజంగా పేరెంటింగ్ అవుతుందా లేదా అని. మన జనరేషన్ తెలుసు కదా, మన పేరెంట్స్ ఎలా చూసారండి? మా ఓన్లీ 2 తగిలించినా పర్లేదు సార్, మంచి బుద్ధిమంతుడిగా మార్చండి, అవునా కాదా? అందుకే